నాలా స్థలాన్ని కబ్జా చేశాడు. ప్రభుత్వం ఇచ్చిన పట్టా భూమిని ఆక్రమించాడు. గుడికి కేటాయించిన స్థలాన్ని కూడా గుంజేశాడు. కట్ చేస్తే అనుమతులు లేకుండా 6 అడుగుల బిల్డింగ్ నిర్మించాడు. అది కూడా చందానగర్లో పర్మిషన్ ఉన్న ఇంటికి గచ్చిబౌలిలో కడుతున్నాడు. ఇదేంటని అడిగితే నీకు దిక్కున్నోళ్లకు చెప్పుకో అంటూ తేలిగ్గా మాట్లాడుతున్నాడు. ఎక్కువగా మాట్లాడితే దాడులకు తెగబడుతున్నాడు. హైదరాబాద్ గచ్చిబౌలి ఇంద్రనగర్లో నెల్లూరుకి చెందిన అమర్నాథ్ రెడ్డి అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ఇప్పటికే హాస్టల్ను అద్దెకు తీసుకొని ఓనర్స్ను నానా తిప్పలు పెడుతున్నాడు. ఇది చాలదన్నట్లు ఇప్పుడు అక్రమ నిర్మాణాలు కూడా చేస్తున్నాడు. ఇంత జరుగుతున్నా ఏ ఒక్క అధికారి పట్టించుకోవడం లేదు. ఫిర్యాదులు చేసి విసిగెత్తిపోయామని అంటున్నారు. మా బాధలు తీర్చండి మహాప్రభు అని వేడుకుంటున్నారు. అమర్నాథ్ రెడ్డి అనే వ్యక్తి అరాచకాలపై మరింత సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, ఓవర్ టు యు. ఈ అమర్నాథ్ అంటోని ఒక్కొక్కటి తవ్వుతున్నా కొద్దీ ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. ఇంకా వీని బయటపడని ఇంకెన్ని చీకటి కోణాలు చేస్తుండు వీడు. ఎన్ని ఏళ్ళ నుంచి ఇట్లా తప్పించుకొని తిరుగుతాడమా అనుకొని ఇవన్నీ దుర్మార్గాలు చేస్తుండు. హలో 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 మేడం, మేము బీఆర్కే న్యూస్ అండి. అవునండి, ఇక్కడ శేషాద్రి నిలయం అని ఉంది కదండి. శేషాద్రి నిలయం ఇక్కడ ఉన్నామండి. ఈ నెక్స్ట్ జెన్ హాస్టల్ సంబంధించి. మేడం, ఇది ఎన్ని గజాలు ఉంటుందండి? ఇప్పుడు దీనికి 6th ఫ్లోర్ వరకు పర్మిషన్ ఉందా అండి మీ దగ్గరికి? మీరు మాట్లాడే వ్యక్తి మీ కాల్ ని హోల్డ్ లో పెట్టారు. దయచేసి లైన్ లో వేచి ఉండండి. आपका कॉल होल्ड पर है. लाइन पर बने रहिए या कुछ देर बाद ఎవరు అతను ల్యాండ్ ఓనర్? ఒక్క నిమిషం. ల్యాండ్ ఓనర్ ఈ ల్యాండ్ మీద మీ దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయా ల్యాండ్ మీదని? మరి ఈ కన్స్ట్రక్షన్ చేసింది ఎవరు? ఇది ఎవరు కట్టింది? రవి అని ఎవరు అతను? బిల్డర్. ఇప్పుడు బిల్డింగ్ మీదేనా? నాది కాదు, అది ల్యాండ్ మీద అయినప్పుడు బిల్డింగ్ ఎట్లా మీది కాదు? అదే డెవలప్మెంట్కి ఇచ్చినాం మనం. ఆయన కట్టుకున్నాడు, మెటీరియల్ పోతుంది, నాది ఆపేసిండు, నేను ఇరిగిపోయినా. అది ఇప్పుడు ఈ అమర్నాథ్ అనే వ్యక్తి, అమర్నాథ్ రెడ్డి నెల్లూరు అతను మాట్లాడాడు ఎప్పుడన్నా మీతో? నాతో అంత క్లోజ్. ఓకే, అదే. సో ఈ అమర్నాథ్ వీని బాధితులు ఒక్కొక్కరిగా బయటపడుతున్నారు. ఇంకో బాధితుడు అందామా, మోసమైన వ్యక్తి అందామా? ఇగో మొత్తం పూర్తి డీటెయిల్స్ తీసుకొని తన దగ్గర మొత్తం చిట్టా మొత్తం ఉన్నది. అన్న, అసలు మీరెవరు? ఈ అమర్నాథ్ రెడ్డికి ఎట్లా మిమ్మల్ని మోసం చేసి? నా పేరు విశాల్ సింగ్. నేను ఇక్కడ ఇంద్రనగర్లో నేను నివాసిని. నన్ను మీరు చెప్తే నమ్మరు, నాకు నానా హింసలు పెట్టాడు. ఆ డిపార్ట్మెంట్ వాళ్ళని కలుపుకొని వీడు చేసిన అరాచకాలు ఎన్ని గణం ఉన్నాయంటే మీరు తవ్వునే కొద్దీ మీకు వెళ్తూ ఉంటాయి. ఇది ఏదైతే మనం ల్యాండ్లో నుంచున్నామో ఇది సర్వే నెంబర్ 91 వస్తుంది. ఇదంతా ఇది నా మదీనాగూడ నుంచి హౌస్ నెంబర్ 1- హౌస్ నెంబర్లు తీసుకొచ్చి ఇక్కడ 6 ఫ్లోర్లు 8 ఫ్లోర్లు బిల్డింగ్ కట్టాడు. మదీనాగూడ ఇక్కడికి చాలా దూరం ఉంది. చందానగర్ మదీనాగూడకి సంబంధించిన హౌస్ నెంబర్లు తెచ్చుకొని ఇక్కడ రిజిస్ట్రేషన్ కట్టి అక్కడ చూడండి మొత్తం మోరీని మొత్తం కబ్జా చేసి స్టెప్స్ పెట్టాడు. చూడండి మొత్తం. అవునా? ఇదిగోండి చూడండి వాళ్ళు చేసిన అరాచకాలు కట్టేటప్పుడు. కానీ ఇదిగోండి, ఇది చూడండి, ఈ టెంపుల్ ఉందా, ఇది కరెంట్ పోల్ అండి. ఇక్కడ తీసేసింది వీళ్ళ ఐడి కార్డులు, వీళ్ళు 2-44 వీళ్ళది. చూడండి హౌస్ నెంబర్స్ ఎవరైతే పేదవాళ్ళని మధ్యలో పెట్టుకుని రిజిస్ట్రేషన్ చేశాడో అవి వేరే వాళ్ళ పేర్ల మీద వేరే అడ్రస్ పెట్టి ఇక్కడ ఇల్లు కడుతున్నాడు. మేము ఎన్నిసార్లు నీళ్లు నిండిన కంప్లైంట్స్ మేము ఇచ్చినాయి. మొత్తం వాటర్ మొత్తం ఫుల్ అయిపోయి, మొత్తం అక్కడ వరకు మొత్తం వాటర్ ఫుల్ అయిపోయింది. అక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం ఆంధ్ర లైన్ వీడియో గిట్ ఉంది, పైప్ లైన్ పీకేసింది. మనం మెయిన్ లైన్ పీకేసినా కానీ అధికారులు ఎటువంటి చర్యలు మాత్రం తీసుకోలేదు. ఆ టెంపుల్ ఏదైతే ఉందో టెంపుల్ ఇక్కడ ఉండే, ఇట్లా రూట్ ఉంది, దానికి సంబంధించిన వీడియోస్ మీకు ఇస్తాను. ఈ టెంపుల్ అక్కడికి ఎట్లా వెళ్ళింది? వాళ్ళు మమ్మల్ని డిపార్ట్మెంట్ అడ్డం పెట్టుకొని మా మీద 30 మంది దాడి చేశారు. సేమ్ ఇప్పుడు ఎలా అయితే జరిగిందో మా మీద 30 మంది దాడి చేశారు. దానికి సంబంధించిన వీడియోస్ కానీ అన్నీ పెట్టి మేము పిఎస్లో కేసు పెడితే వీళ్ళు ఏంటంటే ఒక అసోసియేషన్గా ఏర్పడి వీళ్ళు ఏం చేస్తారంటే డిపార్ట్మెంట్ని కలుపుకొని వీరు చేసే అరాచకాలు ఎట్లుంటాయంటే వీనది వేరే బిజినెస్ గిట్ట ఉందండి. ఓపెన్గా చెప్పాలంటే హాస్టల్స్ పేరు మీద వాడు వేరే బ్లాక్ దందాలు గిట్ట చేస్తున్నాడు. వీడు ఇక్కడే కాదు, మీరు కావాలంటే నానక్రామ్గూడలో కానివ్వండి, ఇక్కడ ఇంకొక 4 హాస్టళ్ళ మీద కేసు వేసి 4-5 ఇయర్స్ నుంచి అతను అసలు రెంట్ ఇవ్వకుండా మరీ దారుణంగా కష్టపడి కట్టిన ఇల్లు. ఇప్పుడు మీకేంటి మీకు జరిగిన? మాది ఇది ఏంటంటే ఇది గవర్నమెంట్ ల్యాండ్, ఇది 120 స్క్వేర్ యార్డ్ పట్టాస్ ఇచ్చిన ల్యాండ్ ఇది. దీన్ని ఒక 500 స్క్వేర్ యార్డ్స్గా కబ్జా చేసుకొని టెంపుల్ని అడ్డం పెట్టుకొని ఒక
గెలిచిన నాయకుని అడ్డం పెట్టుకొని ఆ నాయకుని పేరు గిట్ట నేను చెప్పట్లేదు, ఆ నాయకుని అడ్డం పెట్టుకొని చేసిన అరిచికాలు చాలా ఉన్నాయి. వీళ్ళు ఏం చేస్తారంటే ప్రతి హాస్టల్కి వచ్చేసి 10 ఓట్లు తయారు చేస్తారు. వీళ్ళ టోటల్ హాస్టల్స్ వచ్చేసి 4900 హాస్టల్స్, 50,000 ఓట్లు. అది ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళకి సపోర్ట్గా ఉన్నారు కాబట్టి వీణ ఇంత రెచ్చిపోవడానికి కారణము వీడు ఇంతవరకు సంపాదించింది ఇదంతా బ్లాక్ మనీ, మొత్తం అరచకలే వీళ్ళంతా చేసింది. వీరు కావాలంటే మీకు డీటెయిల్స్ అన్నీ నేను మీడియాకు పెడతాను, మీరు చూడండి. నేను తప్పకుండా నేను ఒకటి మీది ఎంత ఆక్రమించారు? మీ భూమి ఎంత? భూమి నాది అని అనట్లేదు, నేనేమంటున్నాను గవర్నమెంట్ ల్యాండ్ ఏదైతే పట్టాలు ఇచ్చిందో 120 స్క్వేర్ యార్డ్స్ పట్టాది ఏదైతే ఇచ్చిందో మేము టెంపుల్ ఉన్న టెంపుల్ని తీసి పక్కన పెట్టారు. మాంద్రా లైన్ ఉంది, దాని వీడియోలు ఇస్తాను నేను మీకు, మెయిన్ లైన్ అవి తీసి మరీ అంత దారుణంగా అరాచకాలు చేస్తుంటే హక్కు లేదు. మేము అధికారులకు ఇచ్చాము, మేము అధికారులకు కంప్లైంట్ ఇవ్వగానే ఇక్కడ నుంచి కాల్ వెళ్తుంది, అక్కడికక్కడ మ్యాటర్ క్లోజ్ అయిపోతుంది. అందుకే మీకు కావాలంటే A to Z ఆధారాలతో సహా, వీడియోస్తో సహా, ఫొటోస్తో సహా నేను ఇవ్వడానికి సిద్ధం. మీరు ఎక్కడ చర్చకు రమ్మన్నా నేను రావడానికి కూడా సిద్ధం. దమ్ముంటే వాళ్ళని గిట్ట చర్చకు రమ్మని చెప్పండి, నా దగ్గర A to Z ఎవిడెన్స్లు ఉన్నాయి. మీకు పెట్టాను కదా ఓటర్ ఐడీలు, వాళ్ళ హౌస్ నెంబర్స్ ఏమున్నాయి, దాంట్లో వీళ్ళ హౌస్ నెంబర్స్ ఏంది 1- అని పెట్టుకొని రిజిస్ట్రేషన్ చేసే అధికారం ఎవరిచ్చారు? ఒకసారి ఆలోచించండి మీరు. ఎక్కడ అది చూడండి, దానికి సంబంధించి ఇన్ని ఆధారాలు పెట్టుకొని గిట కరెంట్ ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ ఎలా పర్మిషన్ ఇచ్చింది చెప్పండి? కోర్టులో కేసు ఉన్నాక గిట వీళ్ళు ఎట్లా అది పర్మిషన్ ఇచ్చారు? నాలకి పక్కనే మళ్ళీ ఇదంతా వాటర్ మొత్తం ఫుల్ అయిపోయి అక్కడ వరకు వాటర్ వెళ్ళింది, ఇదంతా వాటర్ నిండిపోయింది. ఎవరు బాధ్యులు చూడండి, మొత్తం కంకర మొత్తం వేసి మొత్తం జామ్ చేసి పెట్టేశాడు. ఇవన్నీ క్యాప్చర్ చేసి ఎక్కడ వెళ్ళాలి? హైడ్రా అంటున్నారు, హైడ్రా ఇస్ ద బెస్ట్ అంటున్నా నేను. హైడ్రా మీరు పబ్లిక్గా ఏదో అనుకున్నారు కానీ హైడ్రా మంచి పద్ధతి. ఎందుకంటే ఈ GHMCలో ఏవైతే అధికారులు ఉన్నారో అయ్యే దానికైనా కుమ్మకాయంగా ఉంటారు. ఇది నేను ఘంటాపదంగా నేను చెప్పగలను, హైడ్రా బెస్ట్. అసలు హైడ్రా తీసుకునే యాక్షన్స్ మాత్రం కరెక్ట్ ఉంటుండే. హైడ్రా కనుక యాక్షన్ తీసుకొని అది చేయకపోతే ఇలాంటి అరాచకాలు, ఇలా నాలా కబ్జాలు ఇవన్నీ కావు. ఎలక్ట్రిక్ పోల్ వెళ్ళి 3 సంవత్సరాలు అయింది. వాటర్ ఫ్లో మీరు చూస్తే మీరు ఇక్కడ నుంచి వాటర్ ఫ్లో పక్కనే బిల్డింగ్లో పడుతుంది. ఆ వాటర్ వీడియోస్ గిట్ట ఉన్నాయి. అంత గిట్ట దారుణంగా ఏ మనిషినైనా ఇట్లా టార్చ్ పెట్టడం వీడు మీరు చెప్తే నమ్మరు. వీడు ఏంటంటే వీడు ఏం చేస్తాడంటే గెలిచిన నాయకుని అడ్డం పెట్టుకున్నారు, 2సారి గెలుచుకున్నారు. సో వాళ్ళకి ఏదో హయ్యర్ పోస్ట్ ఉంది, వాళ్ళు ఏం చేస్తారంటే పైనుంచి కాల్ చేస్తారు, మా వాళ్ళు అని చెప్పేసారు, అక్కడికక్కడ ఆ మ్యాటర్ క్లోజ్ అయిపోతుంది. నా గిట్ట వేరే వాళ్ళు ఫోన్ చేశారు, పలానా మా గెలిచిన నాయకులు మీరు మాట్లాడండి, మీరు దానికి మేము సంబంధించి మాట్లాడతానని చెప్పడం జరిగింది. బట్ నేను దానికి గిట్ట నేను లొంగలేదు. ఎందుకంటే నేను లొంగని కారణంగా నా మీద కేసు పెట్టి, నా మీద కేసు, మా మమ్మీకి దెబ్బలు తగిలినాయి. ఆ ఫొటోస్ వీడియోస్ గిట్ట పెడతాను, ఆ కేసు గిట్ట మీకు ఆ కేసు డీటెయిల్స్ గిట్ట మీకు పెడతాను. నేను ఒకటి కోరుకునేది, తప్పకుండా వీరి మీద కఠినమైన చర్య తీసుకుంటేనే రెండో వాడు ఇట్లాంటి కబ్జాలు చేయడానికి కానీ, అట్లా ఎవరైనా ఓనర్స్కి హరాస్మెంట్ చేయడం కానీ. ఇప్పుడు ఇది ఖాళీ చేపియాలంటే వీడు ఏం చేస్తాడు, నైట్ అండ్ నైట్ అందరినీ నింపేశాడు. అక్కడ ఖాళీ అయిందా, వాళ్ళందరినీ నింపేశాడు. ఇప్పుడు అధికారులు ఇప్పుడు డిమాలిష్ చేయడానికి వచ్చిన వీళ్ళకి ఖాళీ చేపించే అది పెట్టుకొని వంక పెట్టుకొని దాని మీద మళ్ళా రచ్చ చేయడానికి ఉంటాడు. వీరికి అసలు పర్మిషనే తప్పు, వీనికి అసలు అపార్ట్మెంట్లో హాస్టల్ ఇవ్వడమే తప్పు, పీజీకి వీళ్ళు తీసుకోవడమే తప్పు. ఇవన్నీ తెలిసి చేయడం చాలా దారుణం. నేను ఒకటి మీడియాను కోరుకుంటున్నా, వీని మీద తగినంత చర్యలు తీసుకొని వారిని అరెస్ట్ చేసి మళ్ళీ ఒకసారి ఇట్లాంటివి జరగకుండా చూడాల్సిందిగా నేను కోరుకుంటున్నాను.